నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైన కథనాల మీద, ప్రస్తుతం ఉన్నటువంటి వార్తా అంశాల మీద సమగ్రమైన విశ్లేషణ అందించేందుకు నాతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ శ్రీనివాస్ గారు, ఈరోజు ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్. అసలు కేంద్రాన్ని తూర్పారబట్టేశారు అనేక అంశాలు. అది ఒకటని కాదు, అనేక అంశాలు, ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ఇక ప్రతి ఒక్క అంశం, విమర్శలు, ప్రతి విమర్శలు, ఇక అన్ని అంశాలను ఆయన ఒక విధంగా బీజేపీని కడిగి పారేశారు అనుకోవచ్చు. ఏమిటి మీ కామెంట్ ఏంటి దాని మీద? దూది ఒకసారి మనం బొంతల్లో పెట్టుకుంటారు, ఊరుకు దూది. ఆ దూదేకి కూడా వస్తారన్నమాట. అలా దూదేకి శుభ్రంగా దూదేకి పడేసారు. అయితే ఇదివరకు మనకి ఏదో పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ మొక్క నేను లెక్కెట్టక ముందు చెప్పాలంటారు. అలాగే ఈయన కొంచెం లేట్గా మాట్లాడారు. అలా లేట్గా మాట్లాడినందుకు దానికి నిజంగా బ్రహ్మాండంగా మాట్లాడాడని ఉన్న వాస్తవాలు చెప్పారు, పచ్చి నిజాల. కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా పచ్చి నిజాల, కానీ చాలా లేట్గా స్పందించారు. అదే అనుమానం వస్తుంది. ప్రజల్లో విశ్వసనీయత పొందాలి, ఆ మాటలకు విలువ రావాలంటే ఆయన ఆనాడే మాట్లాడాలి. ఇవాళ మాట్లాడటం వల్ల వీళ్ళు డీల్ ఏం కుదరలేదేమో, అంతకు ఇలా మాట్లాడుతున్నారని ఒక అనుమానం వస్తుంది. రెండు, వాళ్ళతో మాట్లాడుకుని జాగ్రత్తగా ఢిల్లీ అది వెళ్ళి వచ్చి, మేము ఇలాగంటాం మీరు అలాగనండి, కాంగ్రెస్ని తుడిచేద్దాం, ఇక్కడ రేపు పొద్దున మీకు పక్కలో బళ్ళు కాంగ్రెస్ కదా, నాకు కూడా ఇక్కడ కట్టల పావులాగా అడ్డం పడుతుంది అని చేత మీకు దాన్ని పక్కన పెట్టేద్దాం, మేము దెబ్బలాడుకుందాం అన్నట్టుగా కనపడుతుంది వాతావరణం. అంటే ఈ కోణంలో మనం చూస్తాం. నిజంగా ఆవేదన ఉంది, కోపం ఉంది, ఆయనకి ఉండొచ్చు. అంటే వరి విషయంలో ఈయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఇంతకుముందు వరి గురించి? 40 లక్షల టన్నులు వచ్చేస్తున్నాయి, 70 లక్షల టన్నులు వచ్చేస్తున్నాయి, ఏం పర్లేదు సన్న బియ్యం పండించండి అని మాట్లాడారు ఆయన. నిన్న ఏమంటున్నారు మళ్ళీ? ఇండియా గేట్ దగ్గర పోస్తాం, బీజేపీ ఆఫీసుల దగ్గర పోస్తాం. ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాం మనం దీని గురించి. మీరు కొనండి అంటే మీరు కొనండి, ఛాలెంజ్లు విసిస్తున్నారు కృష్ణారెడ్డి గారికి. మీ సిగ్గుందా అని మాట్లాడుతున్నారా? అంత అనవసరం అండి. ఇప్పుడు వాళ్ళు దూషించాల్సిన అవసరం ఏముంది ఇందులోను? వాళ్ళు కూడా అవమానించాడంట కదా. అదే ఏమండి, అవమానాలు అనేటువంటి ఇది తెలుగు వాళ్ళకి ఎప్పుడు అడుగడుగున అవమానాలు ఎప్పుడు ఉత్తర భారతదేశం నుంచి ఎప్పుడు ఎదురవుతాయండి. మనమే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని, ఈయనేమో చంద్రబాబుని తిట్టి, లేకపోతే ఆయనేమో ఈయనని ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుని, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కలిసి ఉండాలనేటువంటి జ్ఞానం లేకుండా వీళ్ళు ఏం చేశారు? మన చుట్టాలకి అందించారు. మన చుట్టాలకి ఏంటంటే గుంజేస్తారు. నేను సింపుల్గా చెప్తున్నాను, అంటే బాగా లెక్కల్లోకి వెళ్ళిపోయి ఇది అలా చేశారు, మాకు విభజన హామీలు ఇన్ని కోట్లు రావాలి, ఇలా జనరల్గా మాట్లాడుకుంటాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మన ప్రభావం తగ్గింది. ఉత్తర భారతం అసలే మనల్ని చిన్నచూపు చూస్తారు, దక్షిణాదిని. అందులోనూ మన తెలుగు రాష్ట్రాలంటే వాళ్ళకి ఇంకా లోకువా. అటువంటిప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఉండాలి, పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతాడా ఆయనకున్న లొసుకులకి? ఇప్పుడు ఈయన కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, నేను జైలుకి పంపించేస్తా ఉంటున్నారు, పంపించి చూద్దాం అంటున్నాడు ఈయన. ఊరికే గాలిలో యుద్ధం చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే జనం మటు పిచ్చోళ్ళ చూస్తూ ఉంటారు. నిన్న ఒక మాట మాట్లాడతారు, ఇవాళ ఒక మాట మాట్లాడతారు, రేపు ఏం మాట్లాడతారో తెలియదు. దీని మీద నలిగిపోతున్నారు రైతులు. ఇప్పుడు చూడండి, అక్కడ రోడ్డు మీద ధాన్యం ఆరబోసారు. రోడ్ల నిండా ధాన్యం ఆరబోసి కుప్పలు వేసుకొని, అసలు ఏంటిది వాళ్ళు రోడ్డు మీద పెట్టేసి ఈ యుద్ధం ఏంటండి? ముందు అది ఏదో రకం క్లియర్ చేసి అప్పుడు దెబ్బలాడుకుంటాయి. ఇప్పుడు మీ పథకాలు ఉన్నాయి, కొన్ని దారి మళ్లించవచ్చు, మంచి పని చేయడానికి మీ దారి మళ్లించవచ్చు, తప్పే ఉంది. పిచ్చి పిచ్చి పథకాలకి డబ్బులు పోగొట్టి దానికంటే రైతు ఆల్రెడీ పండించేసి రోడ్డు మీద పోస్తాడు కదండి. ఇక మళ్ళీ రేపు ఎలా పండిస్తాడా? ఆల్రెడీ పండించిన దానికి అక్కడ దిక్కు లేకపోతే రేపు పొద్దున పని చేయాలి, పండించాలి, ఏం చేయాలన్నా అతనికి దారి తెన్ను లేకుండా చేస్తారు కదా. ఇప్పుడు మనకి సరే కేంద్రం మీద అంత దుమ్మెత్తి పోసారు, ఏంటి ఏ ఆరోపణలు చేశారని కాసేపు పక్కన పెట్టినట్లయితే, మనం ఈరోజు యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పేసి కరాఖండిగా తెగేసి చెప్పారు. వాళ్ళకి కేంద్రం
మేము ధాన్యం కొనుగోలు చేయము అని చెప్పేసి చెప్పినటువంటి మాటనే ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పారు కదా. ఇంకా రాష్ట్రానికి కేంద్రానికి తేడా ఏముంది అనేటువంటి రీతిలో వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు, మధ్యలో మనం అన్యాయం అయిపోతున్నాం అనేటటువంటి భావన రైతులకు రాదా? చాలా ఆవేదన, నిరాశ వచ్చేద్ది. ఇప్పటికే ఇప్పుడు ఈ ప్రాజెక్టులే కట్టారు కేసీఆర్ గారు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, చాలా బాగుంది బాబు, వ్యవసాయం దారిలో పడుతుంది. ఇప్పుడు ఇదివరకు కోస్తా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ధాన్యాగారం అనుకున్నాడు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కూడా దాన్ని మించి ఉత్పత్తి వస్తుందండి. అంటే ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని సాధించి అచీవ్మెంట్ అయిన తర్వాత నాకు వద్దురా బాబు అంటే వాళ్ళు ఏమైపోతారు? ఇది ఆ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలండి ఓ 2-3 ఏళ్ళు వరుసగానే. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులు కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు నిరుపయోగమై అని నిరూపించాలి వాళ్ళు. మీ 24 గంటలు మాకు అక్కర్లేదయ్యా, మా ఇంట్లో పాములు తేళ్లు తిరగకుండా ఉండగా వెళ్తుంటే చాలు మాకు కరెంటు, మాకు 24 గంటలు మాకేమో ముద్రించక్కర్లేదు అని క్రాప్ హాలిడే ప్రకటించాలి. రైతు బంధు వేస్తాడు కదా, ఎక్కడికి 5,000, 6,000, 8,000 అవి తీసుకుంటాం, మిగతా పాటలు పడతాం. ఇక ప్రాజెక్టు పనుల్లోకి వెళ్ళటం, లేదా రోడ్డు పనుల్లోకి వెళ్ళటం, ఇక వేరే ఉపాధి మార్గం ఎంచుకోవటం బెటర్ అండి. ఇంకా రైతు ఈ దేశంలో ఒక్క రైతు ఒకటే సఫర్ అవుతున్నాడు, మిగతా వర్గాలు ఎవ్వరూ సఫర్ అవ్వట్లేదు. రైతుని కన్వీనియంట్గా వీలున్నప్పుడల్లా కైమ కొట్టేస్తున్నారండి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది ఏదో రూపంలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చట్టాలు చేసి ఈ రైతులు తిరుగుబాటు వల్ల వెనక్కి తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏ ఉపద్రవం పెడతారో తెలియదు అండి. మళ్ళీ దాన్ని ఏ రూపంలో మళ్ళీ ఇంకో రకంగా హింసిస్తారో తెలియదు. అది వదిలిందిరా బాబు బెడదానుకున్నట్టు మళ్ళీ ఈ వరి విషయం వచ్చింది. వరి కాదు ఇంకేం పండించాలి? అసలు వీళ్ళు ఎలా నియంత్రిస్తారండి రైతుని? అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేయాలంటే, ఈయన కేంద్రం మీద ఈయన యుద్ధం ప్రకటించాలంటే క్రాప్ హాలిడే పెట్టుకోమని ఎంకరేజ్ చేయాలంటే రైతుల్ని. క్రాప్ హాలిడే చేసేయాలి అంతండి 2-3 సంవత్సరాలు. ఇప్పుడు యాసంగిలో ధాన్యం కొనం అనేటటువంటి నిర్ణయం అనేది ఎంత సంచలనమో ఒక పక్క రైతులు దిక్కుతోదన స్థితిలో కూడా నెట్టేస్తుంది కదా. ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చిన తర్వాత సామర్థ్యం పెరిగింది అంటున్నారు, దాంతోపాటుగా గోడౌన్ల సామర్థ్యం కూడా పెరిగింది, నిల్వ చేసుకున్న సామర్థ్యం పెరిగింది, అన్ని రకాలుగా మనం సమాయత్తంగా ఉంటున్నారు. సో దానికి రాష్ట్రమే కొనుగోలు చేసి రాష్ట్రమే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదా? కేసీఆర్ గారు అందరూ కేంద్రం దగ్గరికి ఒక బృందం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారండి. ఆయన చాలా లేట్ చేసి అవమానపరిచి అన్నీ చేశారు. అవమానమే అది నిజంగానే. ఇది పెద్ద సమస్య, రైతులకు సంబంధించిన సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ వాళ్ళు దానికి రకరకాల కారణాలు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ 40 లక్షల టన్నులకి వాళ్ళు కొంటామని ఒప్పుకున్నారు. వాళ్ళు 40 లక్షల టన్నులు అంటే 70 లక్షల టన్నులు కొనాలని మన కేసీఆర్ గారు వాళ్ళు చెప్పింది. అయితే ఇక్కడ అసలు నువ్వా నేనా? ముందు కేసీఆర్ గారు కొనేసి వాళ్ళకి ముఖం మీద చరిచినట్టు చేయాలి కదా. ఇప్పుడు పట్టుదల పోవటం ఏంటండి? ముందు నీ రైతు నువ్వు కాపాడుకో, నీ బిడ్డలు నువ్వు కాపాడుకో. అప్పుడు చెప్పు, ఈ దేశం మనల్ని అనాథ చేసింది, ఈ దేశం మనల్ని వదిలేసింది, ఈ దేశం మనల్ని పట్టించుకోలేదు, మన రాష్ట్రం నేను పట్టించుకున్నాను, మీరు నా బిడ్డలు అని ఒక్క నినాదం ఇచ్చి ఆయన చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ పోతేనే, బీజేపీని తరిమి కొడితేనే దేశానికి మంచి రోజులు వస్తాయి అని అంటారు. ఎందుకు? ధాన్యం కొనుగోలు చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు మీరు కూడా మేము యాసంగిలో కొనుగోలు చేయము, ధాన్యం కేంద్రాలు ఉండవు, మేము కొనుగోలు చేయమంటే రేపు ప్రజలు కూడా టీఆర్ఎస్ పోతేనే మనకు మంచి రోజులు వస్తాయి, టీఆర్ఎస్ పోతేనే రేపు వచ్చే కొత్త ప్రభుత్వం ధాన్యం కొంటుందాం అనే భావన వాళ్ళకి వస్తుంది కదా. రావటంలో తప్పే ఉందంటారు. అంటే బీజేపీ పోతేనే దేశం బాగుపడుతుందని ఇంత లేటుగా అంత అపర మేధావ కేసీఆర్ గారికి నాలుగు తెలియటం అనేది చాలా దురదృష్టకరం అండి. నాలాంటి సామాన్యుడికి 4 ఏళ్ల క్రితమే తెలుసండి. అంటే అసలు మౌలిక ప్రశ్న ఏంటంటే, ధాన్యం కొనలేదు కాబట్టి ఈరోజు బీజేపీ పోవాలంటున్నారు, రేపు కొంటామంటే లేదు బీజేపీ మంచిది ఉండాలంటారా? అలాగంటారు. ఏముందండి, ఆయన ఇష్టం మాట్లాడతారు. ఎవరైనా మనం నమ్ముతాం ఆయన్ని, ఎందుకంటే అంత సమర్థవంతంగా చెప్పగలుగుతాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే, ధాన్యం కొనలేదు కాబట్టి బీజేపీ పోవాలి, ఈయన కొనలేదు కాబట్టి ఈయన పోవాలి, కాంగ్రెస్ కావాలనుకున్నారు అనుకోండి రైతులు, అవుద్ది. తప్పేం లేదండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ అనుకుంటున్నారండి, అందుకని ఇవన్నీ విన్యాసాలన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ తెలంగాణ ప్రజల్లో సామాన్యులకి ఎవరికి ఇబ్బంది కలగకపోయినా కేసీఆర్ గారి పరిపాలన వల్ల, నేను నిజంగా చెప్తున్నానండి, కేసీఆర్ గారి వల్ల మీకు నాకు మనలాంటి సామాన్యులకి ఏమీ ఇబ్బంది లేదు.
ఈ రైతుల విషయం కూడా ఇప్పుడు కేంద్రం ఈడికి వచ్చిన వాళ్ళు కొనకపోవడం వల్ల వచ్చిన సమస్య కానీ మిగతా అన్ని విషయాల్లో కేసీఆర్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు ఇబ్బంది పెడుతుండేమో వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు సహజం అది రాజకీయంగా. కానీ ఈ ప్రజల్లో ఒక అనూహ్యమైన మార్పు ఒకటి వచ్చింది. వీళ్ళు బేసిక్గా వీళ్ళ నినాదం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. అందులో అన్ని ఫెయిల్ అయ్యారు వాళ్ళు. నీళ్లు తెచ్చాడు కానీ దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది, వృధాగా పోతున్నాయి. దానివల్ల వాళ్ళకి ఒక అసంతృప్తి. అది కాకుండా బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ అంటున్నారు కదా, అలాగా కొంత ఒక రకమైన వెగటు వచ్చిందంటే ఆయన సరిపడగా మెజార్టీ ఉండి ఆయన పరిపాలనకి ప్రజలు ఆయనకు అవసరమైనంత మెజార్టీ ఇచ్చినా కానీ అనవసరంగా ఇతర పార్టీలు తీసుకుని ఇతర పార్టీలని నిర్మూలన చేయడానికి ట్రై చేసినందుకు అది కూడా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. తెలంగాణ విజ్ఞులు, సాహిత్యవేత్తలు, సాహిత్యవేత్తలు, సామాజికవేత్తలు, సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు. ఇదంతా నచ్చలేదు వాళ్ళకి. వీటిని మించిన ఇంకో పాయింట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళ దశాబ్దాల పోరాటానికి ఫలితం తెలంగాణ వచ్చినందుకు, దాన్ని తెచ్చినందుకు ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది థ్యాంక్స్ గివింగ్, అంతే, కృతజ్ఞతాభావం. ఆ మైండ్ సెట్లోకి వచ్చినప్పుడు అది గమనించేసాడు నేను. చాలా పెద్ద ఆయన కేసీఆర్ గారు చాలా తెలివైన ప్రజల మూడు క్షణాల్లో కనబడుతున్నారు. అందుకని ఎన్ని విన్యాసాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. మీకు ఇంకా బోర్డు నుంచి వస్తాం మనం. శ్రీనివాసరావు గారు, ప్రధానంగా ఇక్కడ మరొక 2 అంశాలు మనం ముఖ్యమని మాట్లాడుకోవాలి. ఒకటి, విద్యుత్తుకు సంబంధించిన అంశంలో కూడా మేము ఇచ్చే 24 గంటల విద్యుత్తుకు కూడా రేపు గండి కొట్టే విధంగా కేంద్రమే విద్యుత్ చట్టం తీసుకురాబోతోంది, దానికి మొత్తం తీసేసుకోబోతోంది. రేపు మీటర్లు బిగిస్తారు, ఆ తర్వాత బిల్లు కూడా మీరే కట్టుకోవాలంటారు. దీనికి కూడా తిలోదకాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది అన్యాయం, దుర్మార్గం అంటూ కూడా సరే మొదటి నుంచి ఈ అంశంలో కామెంట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నా కానీ ఈయన అయితే ఒప్పుకోవట్లేదు. సో ఈ యొక్క అంశంలో కదలిక ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? తెలంగాణలో నేను పెట్టనివ్వను, మీటర్లు పెట్టనివ్వను, నేను నా రైతులకు ఇచ్చేటువంటి 24 గంటల విద్యుత్తుని పోకుండా నేను కాపాడుకుంటాననే రీతిలో వ్యవహారం ఉంటుందంటారా? లేదంటే ఇదే విధంగా యాసంగికి మేము కూడా ధాన్యం కొనుగోలు చేయమన్నట్టు రీతిలో పెట్టేసుకోండి, మీటర్లు పెట్టేసుకోండి, మీరే కట్టేసుకోండి అనే రీతిలో రేపు చేయెత్తేస్తారంటారా? వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించడం అనేటువంటిది ఆశనిపాతం అన్నది పెద్ద దెబ్బ. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని గుప్పిట్లో తీసుకోవడం వల్ల రాష్ట్రాలమే పెత్తనం చలాయించడానికే ఖచ్చితంగా. ఎందుకంటే దానికి వారు ఎన్ని కారణాలని చెప్పచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మీరేమైనా సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే మీ జేబులో నుంచి ఇచ్చుకోండి అని లెక్క పడి సింపుల్గానే. ఇది అసలే ఆర్థిక భారాలు మొత్తం జిఎస్టీల వల్ల మొత్తం సొమ్మంతా పన్నుల రూపంలో వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి ముష్టి ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇక ఇవన్నీ భారాలు మోయాలంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని రాష్ట్రాలు కొన్ని స్వయంగా ప్రకటించుకుంటాయి వాళ్ళ రాష్ట్ర ప్రజలకి. వీటన్నిటికీ గండి కొట్టడానికి మొత్తం పెత్తనాన్ని సంక్షేమం అయినా అభివృద్ధి అయినా ఏదైనా సరే తమ చెప్పు చేతలో తీసుకోవడానికి తమ ఆడించినట్టు అలా ఆడాలి. వాళ్ళ ప్రభుత్వాలైనా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలైనా, మిత్రపక్షాలైనా, ఇతర రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైనా సరే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. అంటే ఇదేంటంటే ఒక బ్రిటిష్ సామ్రాజ్యం ఉంటుంది, ఒక చక్రవర్తి ఉంటారు, వాళ్ళ కింద సామంతరాజులు ఉండాలి, అంతే. బ్రిటిష్ ఇండియాలో వాళ్ళు అదే కోరుకునేవారు. బ్రిటిష్ ఇండియా ఏం చేసి ఆ కిరీటానికి, ఆ సింహాసనానికి మన బుద్ధలే ఉండాలి, ఎవరి హైనస్, అంతే. దానికి మనం కప్పం కట్టేసి సామంతరాజుగా దర్జాగా ఉండొచ్చు. అలాగే జమీందారులు, రావు బౌద్ధులు, ఇలా సంస్థానాలు అందరూ అలాగే ఉన్నారు. చిన్న సంస్థానాల రాజులు అందరూ కూడా దాన్ని మీరిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. స్వేచ్ఛ కోసం పోరాడిన వాళ్ళు బలయ్యారు ఏంటండి. అలాగే ఇప్పుడు కూడా రాష్ట్రాలు ఇప్పుడు మేల్కోకపోతే కేసీఆర్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఏంటంటే బీజేపీ కేంద్రంలో ఉన్నంత వరకు ఈ దేశం సుభిక్షంగా ఉండదు, రకరకాల ఇబ్బందులకు వెళ్ళిపోతాం. ఇక ఆయన లేట్గా తెలుసుకున్నా, లేట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్పాడు ఆయన ఖచ్చితంగానే. దాన్ని మరి ఇంకా ఒక అడుగు ముందుకేసి లైక్ మైండెడ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ చేర్చుకుని పోరాటం చేయొచ్చు. ఆయన తప్పలేదు. చక్రం తిప్పాలన్న కోరిక పెట్టుకోకుండా చక్రం తిప్పే అవకాశం మీకే వస్తుంది. ఎలాగొస్తుంది? మీ మాట నిలకడ. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడాలి, ఎల్లుండి మాట్లాడాలి, అవతల ఎల్లుండి కూడా మాట్లాడాలి. ఆ మాట మీద నిలబడితే ఇప్పటి నుంచైనా సరే ఆ పోరాటాన్ని మడం తిప్పకుండా చేస్తే కనుక కేసీఆర్ గారు సాధించగలుగుతాడు, వాళ్ళని వంచగలుగుతాడు. ఎందుకంటే బీజేపీ ప్రభావం తగ్గుతుంది, నో డౌట్, అన్డౌటెడ్. అది బీజేపీ గ్రాఫ్ ఖచ్చితంగా దిగజారిపోతుంది. ఎందుకంటే ప్రజలకి మనం ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా ఎలాగైతే ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉందో వివిధ కారణాల వల్ల, అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా
అనేక కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వమే వెగటొచ్చింది ప్రజలకి. ఈయన వచ్చి ఏమి సాధించాడు, ఈయన ఏమి నిర్మించాడు, ఈ దేశానికి ఈయన ఏం చేశాడు అనేటువంటిది అందరూ ఆలోచిస్తున్నారు. ఇంకొక యాంగిల్లో కాంగ్రెస్ చాలా బెటర్ రా బాబు. విచిత్రంగా అంటే చాలామంది కరుడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ కాంగ్రెస్ ఈ దేశం నుంచి పోవాలి, అసలు కాంగ్రెస్ని ఎదిరించి కాంగ్రెస్ని ఓడించే మొనగాడు వస్తాడా, ఎవడన్నా ఏ పార్టీ అన్నా ఉంటుందా అని ఆలోచించిన రోజులు ఉన్నాయి. అటువంటిది అది జరిగిపోయింది. అది జరిగిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు బీజేపీ మోడీ గారు నిజంగా తొక్కినారు లాగేశారు కాంగ్రెస్ని, ఎక్కడ అడ్రస్ లేకుండా చేశారు. కానీ ఇవాళ పుట్టలో పోయి దాక్కున్న పావుని బయటికి తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ ఎక్కడికన్నా పారిపోతే కూడా ఆ నాయకులు అది మాకొద్దు రాజకీయాలని, వాళ్ళు మీకు దండం పెడతాం రండిరా బాబు మీరు వచ్చి చేసుకుంటారా బాబు అనే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ వీళ్ళు ఎన్ని రకాల విన్యాసాలు చేయండి. వీళ్ళు దేశానికి సాఫీగా జరుగుతుంది, ఇది ప్రశాంతంగా సాగుతున్న నది మీద పడవ ప్రయాణంలో సాగుతున్న దాన్ని అల్లకొల్లలు సృష్టించేశారు వీళ్ళు. రకరకాల డిస్టర్బెన్సెస్, నోట్ల రద్దు, ఎవరికి ఉపయోగం అది, ఆ సంపద ఎవరికి చేరింది, ఎవరి ఆస్తి 1000 రెట్లు పెరిగింది, 2000 రెట్లు 3000 రెట్లు ఎవరి ఆస్తి పెరిగింది లెక్కేసుకుంటున్నారు జనం. ఏంటండి అన్ని రకాలుగా పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 60 రూపాయలు 70 రూపాయలు అమ్మింది పెట్రోల్ డీజిల్. క్రూడ్ ఆయిల్ ధర దారుణంగా పడిపోయిన తర్వాత కూడా ఇంకా పెరుగుకుంటూ వచ్చి 125 రూపాయలకి 120 రూపాయలకి చేరింది మనకి. అంటే ప్రతి సంవత్సరం 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ, డే లైట్ రాబరీ చేశారు. ఇదంతా తీసుకెళ్ళి ఏం చేశారు? నువ్వు ఏ ప్రాజెక్ట్ నిర్మించావు? ఏదో ఒక నగరం నిర్మించావు, నువ్వు ఇచ్చిన హామీ ఒక నగరం ఆంధ్రప్రదేశ్లో నిర్మించారా? మీరు ఇచ్చిన హామీ పోలవరం ప్రాజెక్టు నిర్మించారా? ఇలాంటివి ఏమీ చేయలేదు. అలాగే తెలంగాణ కూడా ఏం చేశారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం? మనం ఇలా చూసుకుంటే దేశంలో ఎక్కడ కూడా ఒక్క పటేల్ విగ్రహం తప్ప తట్టెడు మట్టి వాళ్ళు కూడా ఎక్కడ పోయలేదు. ఒకవేళ రోడ్లు వేసే ఉంటారు, రోడ్లు వేస్తే టోల్ ఫీజు మళ్ళీ మనం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కదా. పైకి ఇది వరకు జేబులో నుంచి తీసుకెట్టడానికి లేట్ అయిపోతుంది, ఫాస్ట్ ట్రాక్ పెట్టేశారు. అర్థమైనా మీకు? ఇలాగా పటేల్ విగ్రహం కూడా వాళ్ళేం కట్టలేదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పించి విరాళాలు ఇప్పించి కట్టించారు. మీరేమనుకుంటారంటే మోడీ గారిని బీజేపీని, మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ. సో ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ యుద్ధం అనేది గెలిచే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకున్న మోడీ గారి మీద ఎవడో గెలవలేటండి. ఎందుకంటే ఏ ఎన్నికలు వచ్చినా దాన్ని పూర్తిగా చూపి గెలిచే అవకాశం ఉందా? అసలు ప్రజలకు ఎమోషన్ క్రియేట్ చేసి అస్సలు గెలరండి. ఎమోషన్కి అతీతులు అయిపోయారండి జనం. ఎందుకంటే ఎమోషన్ భావోద్వేగాలకు గురై కొన్నాళ్ళకి మీకు ఏమవుద్ది, విపరీతమైన టెన్షన్ పడి తర్వాత ఏదో నార్మల్ అయిపోతారు. ఆలోచన వస్తుందండి, భావోద్వేగాలు దాటి ఆలోచిస్తారు. ఇక్కడ నేను ఆల్రెడీ విజ్ఞులు అంటున్నాను కదా, ఇక్కడ మీకు అర్థం అవ్వట్లేదు. చాలా తెలివైన వాళ్ళు కూడా 1-2 సార్లు భావోద్వేగానికి గురవుతారు, తర్వాత స్థిమితపడతారు, ఆలోచిస్తారు. ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అంశం మనం చూడాల్సింది, ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది, ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2.5 ఏళ్ళు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. సో ఫస్ట్ ఇక మనం లోతుల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ అసలు ఈ 2.5 ఏళ్ల పరిపాలన గురించి మీ కామెంట్ ఏంటి? ఆంధ్రజ్యోతి అయితే సగంలోనే ముంచేశారని చెప్పేసి హెడ్డింగ్ పెట్టింది, దాంతో మనం అర్థం చేసుకోవచ్చు లోపల కథ ఏ విధంగా ఉందో, ఎలాంటి అంశాలు ప్రస్తావించింది. మీ కామెంట్ ఏంటి? అసలు సింగిల్ లైన్లో చెప్పాలంటే సగం రోజులు పాలన పూర్తయింది, విధ్వంసం విషాదం సంపూర్ణమైందండి. అంటే ఆ కార్యక్రమం డిస్ట్రక్షన్ కంప్లీటెడ్ అండి, అంతే. పాలన మాత్రం సగమే అయింది, అంతే సింగిల్ లైన్లో. దీనికి వివరాలు చెప్పుకోవాలంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజే ప్రకృతి మనకు హెచ్చరిక పంపింది. విపరీతమైన గాలివాన ఆ ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ ధ్వంసం చేసేసింది మొత్తం అంతా. మున్సిపల్ స్టేడియం మొత్తం మునిగిపోయి ఒక హెచ్చరిక. ప్రకృతి అప్పుడప్పుడు మనం హెచ్చరిస్తూ ఉంటుంది, మనం గమనించుకోవాలి, మనం తెలుసుకోవాలన్నమాట జాగ్రత్తగా. అంటే మనకు కనిపించిన శక్తి అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే మనం 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ 5 డైమెన్షన్లో ఉంటాం మనకి బిహైండ్ దట్ ఏముందో మనకు తెలియదు కాబట్టి అది లేదనుకోకూడదు. అంచేత ఒక శక్తి, కనిపించిన శక్తి ఏదో ఉంది, ఆ శక్తి గమనిస్తూ ఉంటుంది. కొంచెం భద్రం రా బిడ్డ, మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ ఒక పాలన మొదలవుతూ ఉంది, మీకు చీకటి రోజులు రాబోతున్నాయని చెప్పి ఒక హెచ్చరిక వచ్చింది మనకి. తుఫాను వచ్చే ముందు ఒక హెచ్చరిక, ఒక జెండా 2వ జెండా ఎగరేస్తారు కదా, అలాగా అది 1వ జెండా. 2వ జెండా ఏంటనుకుంటున్నారు? ప్రజావేదిక కోల్చడం. అప్పుడు కూడా ప్రజలు 2వ జెండా కదా పర్లేదండి అటు ఇటు మసిలేరు. 3వ జెండా ఏంటి? ఇసుక రద్దు. 4వ జెండా మద్యం రేట్లు.
5వ జెండా దాళ్ళు, రక్తపాతం, దుర్మార్గం, అరాచకం, నిరంకుశం, నిర్బంధం జెండాలు ఎగురుతున్నాయి. ఎగురుతూ ఉన్నాయి. వీళ్ళకి అలవాటు అయిపోయింది జెండా ఎగురుతున్న ఒకదానంగా 3, 4, 5, 6 లెక్కెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చి ఆగిందండి? రూపాయి పోగొట్టుకుని సంవత్సరానికి 360 రూపాయలు కట్టుకునే డ్వాక్రా మహిళలు పోగేసిన ఫండ్ ఎల్ఐసి దగ్గర భద్రంగా ఉండి వాళ్ళకి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్లుగా ఇస్తున్న సొమ్ము ఆ 2000 వెనక్కి తీసుకున్నారు వాళ్ళు. అంటే మీరు అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవాడు కడుపు కొట్టిన మీరు ఆఖరికి వృద్ధాప్యంలో వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కింద వచ్చే ఆ ఎల్ఐసి ద్వారా ఇప్పించే డ్వాక్రా మహిళలు వాళ్ళు పోగేసుకుని వాళ్ళ నిధి నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తుంటే దాన్ని కూడా లాక్కున్నారంటే ఇక దీనికి మనం మాట్లాడడానికి మాటలు లేవండి. అసలు దీంట్లో ఈ అరాచక దుర్మార్గానికి మనకి దీనికి అంతు లేకుండా పోయింది. దీన్ని ప్రశ్నించడం కూడా గొంతు ఎండిపోయింది అందరికీ. చాలా పెద్ద మేధావులు ఉంటారు. తలకపల్లి రావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, దీని గురించి మాట్లాడితే బాగుంటుంది. మళ్ళాటోళ్ళు మాట్లాడితే పెద్ద పెద్ద విశేషం కాదండి, వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే సామాజికవేత్తలు, సామాజిక విప్లవకారులు అండి, వాళ్ళు మాట్లాడితే లక్షల మంది చూస్తారు. అంటే వాళ్ళు విషం చెంపడానికే వాడతారా మీ నోళ్ళు? దీన్ని వాడాలి కదా. ఇలాగ ఉందండి పరిస్థితి. ఇక ఈ విధ్వంసం ఇలాగే కంటిన్యూ చేస్తారు వాళ్ళు 2.5 సంవత్సరాలు. దీని అంతటికీ కారణం ఎవరో ఉన్నారు? బిగ్ బాస్. కేంద్రం అండదండలతోటే ఒక రాష్ట్రాన్ని, 13 జిల్లాల చిన్న రాష్ట్రాన్ని డిస్ట్రక్షన్ మోడ్లో పెట్టి డిస్ట్రాయ్ చేయడం అనేటువంటి టాస్క్ ఇచ్చారు ఆయనకి. కంప్లీట్ ఆపరేషన్ సక్సెస్, ఆయన విజయవంతంగా పూర్తి చేసాడు అది. బట్ పేషెంట్ డైట్ అంటారు కదా, అలాగే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇది జరిగింది. ఇక మీరు సగం రోజులకే చాలా విజయవంతంగా పూర్తి చేసాడు. సగం రోజులకే అయినా మిగతా సగం అనేటువంటిది బెంగెట్టేస్తున్నారండి జనం. అంటే ఒక రకమైన ఇప్పుడు ఆయన ఎవరో తిరుపతిలో ఉంటాడు, ఒక కల్కి భగవాన్ గారు ఆశ్రమంలో ఆ మధ్యని అలౌకిక ఆనందంలో మునిగిపోయి డ్యాన్సులు వేస్తారు చూసారు జనం. అంటే ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత జనాలకి స్పృహ కోల్పోతారు. అంటే పరిసరాలు కూడా గుర్తుండవు వాళ్ళకి. అలాగే అయిపోయి జనం పిచ్చోళ్ళ కింద. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఏంట్రా బాబు ఎప్పుడు అవుద్ది, ఎలా జరుగుద్ది ఏంటో, మనం వాళ్ళు ఏమన్నా కదిపి మాట్లాడండి, వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు జనం. అంటే మళ్ళీ ఆయన వచ్చేస్తాడో, అంటే మళ్ళీ ఆయన వచ్చేసి ఏం చేస్తాడో అనేటువంటిది ఆలోచించట్లేదండి. వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే వాళ్ళకి మళ్ళీ ఆయన వచ్చేస్తాడని ఒకడో, ఇతను రాడు, అసలు ఇది ఎప్పుడు ఈ ముగుస్తుందా ఈ పాలనని చూసి వాళ్ళు కొంతమంది రీకాల్ అవకాశం ఉంటే బాగుండు, మన చట్టాలన్నీ కొత్త ఆలోచనలన్నీ చేసేస్తున్నారు. దీని అంతటి కారణం ఏంటండి? ఇలాగ దారి తప్పిన పరిపాలన, గాడి తప్పిన పాలనని కంట్రోల్లో పెట్టే వ్యవస్థలన్నీ కూడా కళ్ళు మూసుకున్నాయి. ఆ వ్యవస్థలు అజమాయి చేసి వాళ్ళు కళ్ళకు గంతలు కట్టేసుకున్నారు. ఏంటండి ఇటుపక్క చూడలేదు. అంటే రేపు పొద్దున్న దేశాన్ని కూడా ఎలా చేస్తే మన నోరు ఎత్తడానికి లేకుండా ఉండడానికి దీని ఒక కేస్ స్టడీ కింద దీన్ని ట్రై చేశారు, విజయవంతంగా పూర్తి చేశారు. రేపు దేశం మీద అమలు చేస్తారు. ఈసారి బీజేపీని కనుక గెలిపిస్తే భారతదేశంలో, బీజేపీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సగం రోజులకి ఏ రకమైన పరిస్థితి ఎదుర్కొందో కంప్లీట్ దేశం మొత్తం ఎదుర్కొంటుందండి. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడారు ఆనాడు, మన భారతీయుల మీద, మన దేశం మనవాడి మీద మనం పోరాడలేమండి. ఎందుకంటే బ్రిటిష్ వాడు బయట నుంచి వచ్చాడు కాబట్టి అందరం కలిపి దెబ్బడగలిగాం. ఇక్కడ ఇతను మన కొంపలోనే అగ్గెట్టేస్తున్నాడు ఈయన, అంచేత మనం ఏం చేయలేమండి. ఇది తిరిగి అలా తీసుకెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా అదానీ అంబానీ కంపెనీకి అప్పచెప్తారు. వాళ్ళు తిరిగి వాళ్ళు వేరే ఒక ద్వీపం కొనేసుకుని అక్కడ వాళ్ళ రాజ్యం ఏర్పాటు చేసుకుని మన దగ్గర దోచుకున్న సంపద సొమ్మంతా కలిపి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి ఆదాయాలు సమకూర్చుకుని వాళ్ళ ద్వీపాన్ని, వాళ్ళ ద్వీపకల్పాన్ని ఒక రాజ్యంగా ప్రకటించుకుని మళ్ళీ అక్కడి నుంచి పరిపాలిస్తారు. ఇదండి పరిస్థితి. దీనికి ఒక మార్గం ఏంటంటే త్రివిధ దళాలు, పదాతి దళం, వాయుసేన, వీళ్ళు నేవీ, వీళ్ళు కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకొచ్చి ఈ ఎన్నికలు, ఇప్పుడు ప్రధాన ఎన్నికలు, భారతదేశం ప్రజాస్వామ్యాన్ని పట్టుకోమని ప్రజాస్వామ్య పునాది భారతదేశానికి ఇవాళ. ఆ పునాదిని కాపాడాలంటే ఆ ఎన్నికలు సుజావుగా జరిపించాలి. సుజావుగా జరిపించాలంటే ఎన్నికల కమిషన్తో సహా ఈ రాజ్యాంగ ప్రతిపత్తికల స్వతంత్ర సంస్థలని వాళ్ళు అదుపులో తీసుకుని ఈ దేశ ప్రజల కోసం దేశాన్ని కాపాడటమే కాదు, దేశం లోపల ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు కృషి చేయాలండి. ఇది ఒక్కటే మార్గం. వాళ్ళు
వాళ్ళ చేతిలో తీసుకుని ఎన్నికలు జరిపించాలి ఇప్పుడు వచ్చిన. అప్పుడు ఈ టోటల్ సిస్టమ్ టాప్ నుంచి బాటం వరకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు. ఎందుకంటే మిలిటరీ రూల్స్, మిలిటరీ మార్షల్ లా కదా, ఓవర్ యాక్షన్ చేస్తే కాల్చిపడతారు అనేటువంటి భయం ఉండి ప్రజలు, ఈ విధ్వంసకారులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా సెటరేట్ అవుతారు. ఈ బ్యూరోక్రసీ మొత్తం కంప్లీట్ అలారం మోగితే అలర్ట్ అవుతారు. పర్ఫెక్ట్ సిస్టంలో పనిచేయిస్తారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పర్ఫెక్ట్ లైన్లో పెడతారు. ఆ ఒకసారి లైన్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు పనులు చేసుకుంటే బాగుండండి. ఇది మా కోరిక. సార్, చిన్న హైపోథెటికల్ క్వశ్చన్ అయినా సరే, ఇప్పుడు మొన్న శాసనమండలి రద్దుకు సంబంధించి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత అంతకుముందే 3 రాజధానుల బిల్లును కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే కొన్ని విషయాల్లో పరిస్థితుల వల్ల, లేదంటే వ్యతిరేకత వల్ల కొంత మనసు మార్చుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పుడు ఇక నుంచి ఈ 2.5 సంవత్సరాల కాలం కూడా ఎందుకు ప్రజలు మనల్ని ఎంత వ్యతిరేకిస్తున్నారు, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడో వస్తుందనే భావంతో లేదు మన తీరు మార్చుకోవాలి, మన పందా మార్చుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ విషయంలో ఏ విధంగా అయితే యూటర్న్ తీసుకున్నారో, వెనక్కి తీసుకున్నారో, మనసు మార్చుకున్నారు. పరిపాలన విషయంలో కూడా మనసు మార్చుకొని కొంత గాడిలో పెట్టే ప్రయత్నం కానివ్వండి, కొంత నిక్కచ్చిగా నిబద్ధతతో చేసే ప్రయత్నం కానివ్వండి, చేసే అవకాశం లేదంటారా? అది మార్చుకోరండి, ఖచ్చితంగా మార్చుకోరు. మీరు కొంత నగదు జైల్లో పెట్టుకుని అక్కడికి ప్రయాణం చేస్తుంటారు. దారి పొడిగా మీ రెస్టారెంట్ ఖర్చు పెట్టేస్తారు. అంటే మీరు గమ్యం చేరుకోకుండానే మీరు దారి పొడిగా ఖర్చు పెట్టేస్తారు. కనీసం ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళకుండా ఖర్చు అయిపోతాయి. తర్వాత మీరు ఎంత మనసు మార్చుకుని జాగ్రత్తగా ఉందా మీ చేతిలో డబ్బు ఉండాలి కదా, మీ ప్రయాణం సాగాలి కదా. అంచేత మీరు ఇప్పుడు మాకు బుద్ధి వచ్చేసింది, చాలా జాగ్రత్తగా ఉండడం కుదరదండి. ఆల్రెడీ డన్ అయిపోయింది మొత్తం అంతా. ఇక 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం అనేటువంటిది న్యాయస్థానంలో అది ఎదురు దెబ్బ తగులుతుంది అనేటువంటిది వాళ్ళు ముందే ఊహించారు, మనం అందరం ఊహిస్తున్నాం. అది జరగబోయేది అదే. అంచేత వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ పెట్టాలి, గవర్నర్ గారు సంతకం, ఆయనకు మళ్ళీ అనారోగ్యం పాలై వచ్చాడు ఇక్కడ. అంటే ఎంత దురదృష్టకరమైన జనాల్లో అనుమానాలు ఎలా ఉన్నాయంటే ఆయన అనారోగ్యం కూడా అనుమానిస్తున్నారు అందరం. వీళ్ళ ఏమైనా ఎత్తులు పై ఎత్తులు ఉన్నాయేమో అంటే ప్రతి దానికి కూడా స్కెచ్చే. ఇక ఆయన వైఖరి ఏమీ మారదండి. ఖచ్చితంగా ఆయన ప్రజలతో పని లేదు, ప్రజల ఓట్లు ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనే వేసుకుంటారు, వాళ్ళే వేసుకుంటారండి. మనం చూశారు కదా, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక చూసాము, ఏం జరిగింది. అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్ చూసాం, ఏం జరిగింది. నిన్నగాక మొన్న కుప్పం చూసాం, ఏం జరిగింది. ప్రతిపక్షం ధీటుగా పోటీపడి గెలుచుకున్న సీట్లు కొండపల్లి, దాచేపల్లి, లేకపోతే ఈ జగ్గపేట, అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇక మీరు మళ్ళీ జనాల ఓట్లు ఆయనకి అవసరం అనుకుంటున్నారు మీరు? నథింగ్, అసలు అవసరమే లేదండి ఆయనకి. అయితే ఇలా మాట్లాడటం వల్ల ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటారు. నిజమే, వాళ్ళు ఇన్ని దుర్మార్గాలు చేసి, అరాచకాలు చేసి, అడ్డుకుని నామినేషన్లు చింపేసి, ఎలక్షన్లో లైట్ ఆపేసి కౌంటింగ్ చేసి, ప్రకటించిన ఫలితాలను కూడా మళ్ళీ ఆపి రీకౌంటింగ్ చేసి, మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని ఇన్ని రకాలు చేసిన తర్వాత సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద అన్నీ వదిలేసిన కొంతమంది చాలా పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారు, అతనికి ఆదరణ ఉందా ప్రజల్లో అంటారు. ఇలాంటి మనుషులు ఇలాగ మాట్లాడుతుండగా, వాళ్ళు అలా పనిచేస్తుండగా, వాళ్ళు తప్పు చేసిన దాన్ని తప్పు కాదు, ఇది కరెక్టే అని చెప్పేసి దాన్ని మళ్ళీ సమర్థిస్తున్న తర్వాత అసలు ఈ దేశంలో ఎవడ ప్రశ్నిస్తాడు, ఎవడ బతకాలనుకుంటాడు? వీళ్ళు దీనికంటే కూడా రోమన్ బానిసత్వం చాలా బెటర్. కడుపు నిండా ఫుడ్ ఇంత ముద్ద పాడేసేవారు, తినేవారు, శోభాపురం కొరట ఇచ్చుకుని వాళ్ళ చేత పని చేయించేవారు. ఇది ఆ పని కూడా చేయట్లేదు. ఈయన ఏదో పని చేయించాలి కదా. ఇప్పుడు ఫ్రీ పథకం ఇస్తున్నాడు, మీ అకౌంట్లో 50,000 లేకపోతే 25,000, 30,000, 20,000 పడుతున్నారు. నడు పోలవరం దగ్గర పని చేయి, 10 రోజులు పని చేయి, నీకు ఇచ్చిన డబ్బులకి అనాలి కదా. లేకపోతే ఈ రోడ్డు, ఈ గుంతలు ఉన్నాయి, ఈ పోడ్చండి, ఈ పథకాలు అందుకున్న వాళ్ళు ఈ పని అయినా చెప్పాలి కదా. ఈయనే కాదు, ఎవరైనా సరే ఊరికే డబ్బు ఇచ్చి ఊరుకుంటాం కాదండి, వాళ్ళ చేత శ్రమదానం తీసుకోవాలా. ఇలాంటివన్నీ మానేసి ఆయన ఒక 20% కన్సాలిడేట్ చేసుకుంటాడు ఓట్లు. ఒక 20 సీట్లు ఆ రకంగా వస్తాయి. ఒక 40 సీట్లు ఆయన సామాజిక వర్గము, బలము, బంధుగణం, దౌర్జన్యంతో ఒక 40 సీట్లు వస్తాయండి. ఇంకో 40 సీట్లు కొనేసుకుంటాడు. ఇలాగా వాళ్ళకు ప్లాన్ ఉంటుంది. వాళ్ళు అంతసేపు ఆ ప్లాన్లే వేసుకుంటున్నారు. ఈ ప్రజలకి ఈ పథకం ఏం చేద్దాం, లేదంటే ఎల్ఐసి సొమ్ము అలా లాగేసుకుంటూ పెట్టండి డ్వాక్రా మహిళది. ఎన్టీఆర్ వర్సిటీది ఆ డబ్బు అంటే దేవుడు శాసిస్తాడో అరుణాచలం పాటిస్తాడు అన్నట్టు మా బాస్ చెప్పి నేను చేస్తానంటున్నాడు. అంటే ఇది సినిమా డైలాగులు, సినిమాలో మనం చూసినవన్నీ ఇప్పుడు వీళ్ళు చేసేస్తున్నారా సింపుల్గాను. సినిమా అనేటువంటిది ఇప్పుడు అది కల్పితం అండి.
సినిమా. ఒక్కోసారి ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్, అంటే వాస్తవం కల్పన కన్నా విచిత్రంగా ఉంటుందండి. మనం ఇవాళ చూస్తున్నాం, మనం కల్పన అనుకుంటాం, ఇదంతా కల్పితం అనుకుంటాం, ఇదంతా ఫిక్షన్ అనుకుంటాం, అనుకుని మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ అది మన కళ్ళ ముందు కనిపించేస్తుంది కదా. అంటే మన సినిమాలో చూస్తాం, లేకపోతే ఎక్కడో కథల్లో చదువుతాం, ఇక్కడ ఇలా దౌర్జన్యం చేస్తారు, ఓట్లు వేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ లాగ్ బొమ్మే కొట్టేసి ఓట్లు వాళ్ళు వేసేసుకుంటున్నారు అనేటువంటి చూస్తాం మనం కొన్ని సినిమాల్లో, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాల్లో. అది మనం చూసాం కదా మనం. అంటే ఇది మనం ఇది వరకు లేదా అనొచ్చు. చాలా పరిమితంగా చాలా కొద్ది గ్రామాలకి, కొన్ని మండలాలకి, 1-2 నియోజకవర్గాల్లో జరిగేది ఇది. ఇది రాష్ట్రం అంతా విస్తరించారు. బేస్ ఇదేనండి. ఇన్ని అనర్థాలకు మూలం ఏంటనుకుంటున్నారు? ఎన్నికల్లో గెలుపు, నేను ఎలాగన్నా గెలవగలను, నేను గెలుస్తాను అనేటువంటిది అని ప్రూవ్ చేసి చూపించేసాడు. ఈ బ్యూరోక్రసీ ఏం చేస్తారు? వాళ్ళు బూట్లు నాటం తప్ప వేరే పని ఉండట్లేదు. వాళ్ళకి అలవాటైపోయింది, వాళ్ళకి అలవాటు చేసేసారు వాళ్ళని. అంటే ఎలాంటి ఆఫీసర్లు ఉండేవారు, వాళ్ళు అంటే గచ్చ ఉడికేసేవారు రాజకీయ నాయకులు. అసలు వాళ్ళు ఎదురుకుండా మాట్లాడడానికి జడిసేవారు. అటువంటి వాళ్ళు అసలు చిన్న స్థాయి కార్యకర్త కూడా ఒక సీఏని దుర్భాషలాడి ఒక మహిళా ఆఫీసర్ని, పోలీస్ అధికారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాడంటే అసలు ఏ రేంజ్ దౌర్జన్యం దుర్మార్గం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. దీన్ని ఇలాగ ఏళ్ళకి ఈ మందని ప్రజల మీద వదిలేసిన వాళ్ళు బెల్ట్ ఇప్పి వదిలేస్తారు కదా పిచ్చుకోకలను, అలా వదిలేసిన వాళ్ళు ఎవరు తప్పు? అలా వదిలేసిన వాళ్ళతో తప్పు. ఎవరు వదిలేశారు అలాగా? బిగ్ బాస్లు కేంద్రంలో ఉన్నవాళ్ళు. ఎన్నాళ్ళు కళ్ళు మూసుకుని ఇవాళ వాళ్ళు నీతి కవర్లు చెప్తున్నారు, మీ అధికారంలోకి వచ్చేస్తూ ఉంటారు. మీరు ఎలా వస్తారు అధికారంలోకి? నాదెండ్ల మనోహర్ నేను అధికారంలోకి వస్తానంటాడు, సోమవీర్రాజు రేపు ప్రభుత్వం మాదే అంటాడు. హౌ? నువ్వు ఎలాగొస్తావు? నీకు 1% ఓటు లేదు, వాళ్ళకి 6% ఓట్ బ్యాంక్ ఉంది, మీరు ఎలా వస్తారు? అంటే ఇలాంటి ఏదో దుర్మార్గాలు చేసి వాళ్ళతో చేరి, అంటే మేము అందరం అనుకున్నట్టుగా ఈవీఎంలు మేనేజ్ చేసి వస్తారా? అది చెప్పండి. పోనీ అది చెప్తే ఇంట్లో వ్యాపారాలు చేసుకుంటారు, ఎలక్షన్ నాడు వీళ్ళు విహారయాత్రలు పోతారు. ఇప్పుడు ఈసారి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వచ్చి ఓటు వేయాలనుకుంటున్నారు. మీరు ఇలా చేసేస్తామని ముందే చెప్పారు అనుకోండి, వాళ్ళ పనులు చేసుకుంటారు, ఒక్కరోజు వేస్ట్ చేసుకోకుండా. సార్ ఇప్పుడు యూనివర్సిటీ అంశం కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి, ఎన్టీఆర్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ, అసలు ఇప్పుడు తెలంగాణలో కాళోజీ యూనివర్సిటీ రాకముందు వరకు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీయే ప్రతిష్టాత్మకమైన సంస్థగా చెప్పుకోవాలి వైద్య విద్యలో. కాళోజీ విశ్వవిద్యాలయం వచ్చినా సరే ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు, ఎందుకంటే విభజన తర్వాత కొత్తగా పెట్టడం కాబట్టి చేరుకోవడానికి కూడా కొంత టైం ఉంది. సో అలాంటి యూనివర్సిటీకి ఈరోజు ఈ గతి పెట్టిందంటే, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒక ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ లాంటి 1-2, నాగార్జున యూనివర్సిటీ 1-2-3 చెప్పుకోవడం తప్ప పెద్దగా మనకి విద్యా సంస్థలు లేవు, విశ్వవిద్యాలయాలు అంతకన్నా లేవు, విద్యా వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మిగతా వాటి మీద కూడా కన్నేస్తే ఇక ఏమైపోవాలి? మీరు చిన్న విషయం చెప్పాలండి. మనం పాలు తోడు పెడతాం, చిక్కటి పాలు తోడు పెడతాం, పెరుగు అవుద్ది, అందుమే మేగడ వస్తుంది. ఆ మేగడంతా పోగు చేసి జాగ్రత్తగా వెన్న చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్న బాగా మరక కాస్తే నెయ్యి వస్తుంది. రాగా ఆ బాణంలోని కొంచెం మాడు ఉంటుంది కదా, అది మామూలుగా స్పూన్తో తీస్తే రాదు, గోకాలు శుభ్రం గట్టిగా. అలా వీళ్ళు ఏ అంచులు, ఏ మూల, ఎక్కడ నిధులు ఉంటే, ఏ సంస్థలు ఉంటే అన్నిటిని నిర్వీర్యం చేసి శుభ్రంగా గోకి దాన్ని ఖాళీ చేసి పెట్టేస్తున్నారు కడకక్కలేకుండా. మీరు దేన్ని వదలు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల మీద పడతారు. ఇప్పుడు నెక్స్ట్ రైతులందరూ వాళ్ళ మూలధనం కింద కొంత డబ్బు కట్టి దానికి ఒక నిధి ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని లాగేస్తారు. దానికి మనకు ఏమీ అర్థం అవ్వకుండా, ఎవరు మాట్లాడితే మనం అర్థం చేసుకోలేమో, ఎవరు తెలుగు మాట్లాడితే తెలుగువాడు దుబాసీని పెట్టుకోవాలంటే ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలో, ఎవరు మాట్లాడితే మనకు బుర్రపాడైపోద్దాం వాళ్ళ చేత దానికి సమాధానం చెప్పిస్తారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? బొత్స సత్యనారాయణ గారు. ఏంటండి అంటే మనం ఆయన వివరణ చెప్తాడు, కానీ మనకు అర్థం అవుదా? ఆయన తెలుగు మాట్లాడతాడు, మనం తెలుగు ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలా? ఇలాగా ఇది ఒక మానసిక హింస, మైండ్ గేమ్. మానసికంగా వేదన గురి చేస్తున్నారు ప్రజల్ని. ఇది ఒక ఎత్తు. ఇక మొత్తం ఖాళీ చేసి వాళ్ళ ఫైనల్ టాస్క్ ఏంటంటే, వాళ్ళు ఎన్ని చేసి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవడానికి ఎన్ని అరాచకాల దుర్మార్గాలు చేయాలో అన్నీ చేస్తారు. తిరిగి ఒకవేళ అది కుదరక వేరేవాడు ఎవడన్నా వస్తే కూడా అతను కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా నీకు దండం బాబు నువ్వే తీసుకొని వెళ్ళిపోవాలనికి. ఇది టాస్క్ అన్నది. చేత మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ కాదండి, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి. వైస్ చైర్మన్లు, వీసీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన వైస్ ఛాన్సలర్ వాళ్ళు ఏమంటాం లేదు మనం.
అంచేత మనం ఏదైనా అంటే వాళ్ళు మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళకి. అక్కడ కూడా వాళ్ళందరినీ కావాల్సిన వాళ్ళు పెట్టేసుకుంటారు, వాళ్ళు ఇష్టం చేస్తారు, వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు వీళ్ళని. భజన సంఘం పాటలే పాడేస్తూ ఉంటారు వీళ్ళ మీద, అటువంటి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక ఈ రకంగా మనం అవుద్దండి, వాళ్ళ పార్టీలు ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇది కొన్ని రాజకీయ పార్టీల మీద అభిమానం ఉండొచ్చు, సానుభూతి ఉండొచ్చు, కానీ వ్యవస్థను ఎంత దారుణంగా భ్రష్టు పట్టిస్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తప్పు పట్టనండి, ఆయన తప్పులేదు, ఆయన అలాగే ఉంటాడు. ఆయన గురించి మనకు తెలుసు ఎన్నుకున్నప్పుడు. ఆయన మీద కేసులు ఉన్నాయని తెలీదా? 16 నెలలు జైల్లో ఉన్నాడని తెలీదా? వాళ్ళ నాన్నగారు సేవ ముందు సంతకాలు పెట్టించాడని తెలీదా? ఇవన్నీ తెలుసు కదా మనకి. మరి తెలిసినా నేను ఎన్నుకున్నామంటే ఆయన అలాగే ఉంటాడు. కానీ ఆయన్ని ఇంత దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు జనం. ఆయన దుర్మార్గం చేస్తున్నాడు. నువ్వు సరే, నువ్వు అలాంటి కాబట్టి అలా చేస్తున్నావు. మరి ఇతను కంట్రోల్ చేయాల్సింది ఎవరు? రేపు పొద్దున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, రేపు ఇంకో రాష్ట్రం, తర్వాత ఇంకో రాష్ట్రం, ఎలా ఈ రాష్ట్రాలు అన్నట్లు ఇలాంటి దుర్మార్గం అరాచకం నడుతూ ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఈయన కేస్ స్టడీ అని చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో అధికారం నిలబెట్టుకోవడం, ఎన్నికల్లో గెలవడం ఎలాగనేటువంటి కేస్ స్టడీ. దాన్ని రేపు పొద్దున ఇంకోళ్ళు తీసుకుంటారు కేస్ స్టడీగా. అలా చేస్తున్నప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి అంటే మళ్ళీ మన వేళ్ళన్నీ తిరిగి కేంద్రం వైపు చూపిస్తాయి. అంటే దోషులు ఎవరు? శ్రీమాన్ బిగ్ బాస్. శ్రీమాన్ బిగ్ బాస్ అన్నారు కాబట్టి ఆ బిగ్ బాస్ గురించి ఇప్పుడు మరొక అంశం చూద్దాం సార్. నిన్న కేంద్ర వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంది. సరే, ఇచ్చిన మాట ప్రకారం వెనక్కి తీసుకున్నారని కొంత, అంటే ఆ తీరును కూడా కొంత ఆక్షేపిస్తున్నారు. ఏదో బిల్లు పెట్టేసి తీసేసుకుంటామన్నారు, తీసేసుకుని మూజువాణి ఓటుతో వెనక లాగేసుకున్నారు. కనీసం చర్చ జరగకుండా, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటో ప్రస్తావించకుండా చేసినటువంటి తీరు కూడా నిజంగా ఆక్షేపణీయమని ఒక అంశం అయితే, ఎంఎస్పి మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అందుట్లో పెట్టిన దాంట్లో కూడా ఎంఎస్పి గురించి కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ను కాస్త మినిమం సెల్లింగ్ ప్రైజ్ అని ఏదో మార్చారు. అది కావాలని మార్చారా లేదంటే ప్రింటింగ్ మిస్టేకా ఏంటో కూడా ఇంకా ఎవరి నుంచి వివరణ లేదు. సో నిన్న పార్లమెంట్లో జరిగిన తీరును మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళు దాని చర్చ జరిగిందనుకోండి, ఆ చట్టం ఎందుకు పెట్టామని చెప్పాలి వాళ్ళు. అప్పుడు మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. దానికి సమాధానం కరెక్ట్గా చెప్తారు వీళ్ళు. ప్రశ్నిస్తారో దానికి వాళ్ళ తప్పు నిరూపించేస్తారు, ఈ చట్టాలు కరెక్ట్గా కాదని. సరే, మేము ఈ కారణం వాళ్ళు తీసేసుకున్నామంటారు. తీసేసుకున్నంత కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇది అటువంటిప్పుడు ఇంత నీ క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే, ప్రజల్లో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి తీసుకున్నారని ఒప్పుకుంటావా, లేకపోతే ఈ చట్టం కరెక్ట్గా లేదని వెనక్కి తీసుకున్నావా? అక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఆ రెండాటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు. వీళ్ళందరూ సస్పెండ్ చేసేసి, ఆల్టర్ చేసేసి, మొత్తం మీద బయట తోసేసి కానీ ఇచ్చేసారు మూజివాడి వాటితోటి. అంతే సింపుల్. వాళ్ళు ఎప్పుడు బుల్డోజ్ అంటారు, దాన్ని బుల్డోజ్ చేస్తారు అంతే అండి. వాళ్ళు ఏదైనా వాళ్ళు సమాధానం చెప్పడం. మోడీ గారు డైరెక్ట్గా ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు, ఇప్పటికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. అంటే పాత్రికేయులు ప్రశ్నని ఎదుర్కోకుండా నేనేం చెప్తానో అది వినండి. రేడియోలో ఇదివరకు హిట్లర్ వాళ్ళు రేడియోలో ప్రసంగం ఇచ్చేసేవారు ప్రజలకి. ముస్సోల్ని, హిట్లర్ వీళ్ళంతా కూడా వాళ్ళు అంటే అప్పుడు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే కూడా ఆ రేడియో స్టేషన్ స్వాధీనం చేసుకుంటే సరిపోయేది. అప్పుడు అక్కడి నుంచి ఈ దేశం మా అదుపులోకి వచ్చేసిందని చెప్పడానికి. అలాగే ఈయన కూడా ఒక ప్రకటన ఇప్పుడు టీవీలో చెప్పేస్తున్నాడు అంతే, ఆయన చెప్పాలనుకున్నది అంతే. మీకు ఇష్టమైతే తింటారు, లేకపోతే కళ్ళు మూసుకుంటారు, లేకపోతే టీవీ కట్టేస్తాం మనం ఏంటండి. అంచేత ఆయన చెప్పాలని చెప్తున్నాడు. ప్రజలను వీళ్ళు ఎదుర్కోరు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, ఏ రకంగా ప్రజలు కనపడాలనుకుంటున్నారో ఆ రకంగా కనపడతారో. రవీంద్రనాథ్ ఠాగూర్లా కనిపించారు. నాకు చాలా మంచి హాయిగా ఉన్న చూడటానికి భలే ఉన్నాడు రాకు మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు అనుకున్నాను మొన్న ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల వరకు. అంతకుముందు ఇంకో రకంగా కనిపించారు. గోవా ఎన్నికలు వస్తే మన పోపు జాన్ పాల్ గారిలా కనిపిస్తాడు. ఇంకొక ఎన్నిక మన ఆంధ్రప్రదేశ్ వస్తే పంచికట్టుకుని రైతులకు ఒక నాగల భోజనం వేసుకుని కనిపిస్తారు. ఇలాగా రకరకాలు కనిపిస్తారు. అంటే అన్ని రాష్ట్రాలకి చెందినవాడిని, నేను అందరి వాడిని అని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ చెప్పుకోవాలంటే కూడా నేను అందరి వాడిని అని చెప్పుకోవాలంటే ఇలాగ వేషాలు ఎక్కలేదండి. ఆయన ఏం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్లో ఇంత అరాచకం జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుంది, ఈ దాడులు జరుగుతున్నాయి, లేకపోతే తెలంగాణలో ఈ వరి విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి బాసటగా నిలబడండి, వాళ్ళకి అండగా నిలబడండి. ఈ రైతుల దగ్గర ధాన్యం కొంటే మీ సొమ్మేం పోతుందండి, మీ జేబులోంచి ఏమీ ఇవ్వట్లేదు కదా. వీళ్ళందరూ రక్తాన్ని మరిగించి చెమట రూపంలో మీకు పోగేసి ఇచ్చిన సొమ్ము పన్నులు కడుతున్నారు. ప్రతి ఒక్కడు పన్ను కడుతున్నాడు. దాంట్లో తీసివ్వండి, ఇంకో పథకం మానేయండి. అదానీ గారికి, అంబానీ గారికి ఇచ్చి వెసులుబాట్లు కొన్ని తగ్గించండి. ఏమనుకోకుండా ఈ సంవత్సరం మీకు ఆపుతున్నాం అని చెప్పండి. ఒక మాట వాళ్ళకి ఆగుతారు. ఇప్పటికే 7 ఏళ్ళు ఫుల్గా కొలగొట్టేశారు దేశంలో.
ఇలాగ ఆయన చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం రాదు. ఎందుకంటే ఎందుకు రా చెప్పమంటారా, జయము జయము అని చెప్పేసి ఇక్కడ పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళ గురించి. దేశం కోసం ధర్మం కోసం అని దాన్ని ఏమన్నా విమర్శిస్తే దేశద్రోహాలు అంట రకరకాలుగా విమర్శలు చేస్తారు. ఇక్కడ ఒక బ్యాచ్ని పెట్టుకున్నారు వాళ్ళు, ఒక వాట్సాప్ యూనివర్సిటీ అని. వాళ్ళు ప్రయత్నం దాడులు చేస్తూ ఉంటారు వీళ్ళ మీద, మాట్లాడుకుంటే మానసిక దాడులు. వాళ్ళ సైన్యం అది. నిన్న అమరావతి పాదయాత్రకి నిన్న నెల్లూరులో స్థానిక ఎమ్మెల్యే వచ్చి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి అక్కడ కనిపించడం జరిగింది. సరే, మద్దతు తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో సంఘీభావం తెలపకపోయినా కానివ్వండి, ఆయన రావటం, మీకు ఏదైనా అవసరం ఉన్నా ఈ జిల్లా వరకు అయితే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే నేను చూసుకుంటానని చెప్పేసి ఒక హామీ ఇవ్వటం అయితే జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పాదయాత్ర ఆయన నియోజకవర్గంలో సాగబోతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆయన పాదయాత్ర చేసి రైతుల దగ్గరికి వచ్చి, వాళ్ళ శిబిరం దగ్గరికి వచ్చి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్నాడు. ఖచ్చితంగా అభినందించాలండి. మీకేమైనా అవసరం ఉంటే వరదలో వాళ్ళ విపత్తుల వాతావరణం బాగోలేదు, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా నన్ను సంప్రదించండి, నేను మీకు అండగా నిలబడతానన్నాడు. ఓకే, నా సహాయం మీరు పొందండి అన్నాడు. ఖచ్చితంగా అభినందించాలండి. అయితే దీనికి రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల కోణాలు, ఆలోచనలు వస్తుంది. ఏంటి, పార్టీలో అసంతృప్తి ఉంది, ఇలా బయటకు వచ్చాడు, అది కూడా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ని ఏరియాల నుంచి పాదయాత్ర సాగుతుంది. గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఈ రాజధాని ప్రాంతం వాళ్ళే ఎవరో వచ్చి కలవలేదు ఎప్పుడుని. ఈయన వచ్చాడంటే పార్టీలో ఏదో మొత్తం మీద తేడాగా జరుగుతుంది అనేటువంటిది ఉంది. అది కూడా ఆలోచించవలసిన విషయమే. నెక్స్ట్ మళ్ళీ తిరిగి ఆయన ఇది నేనే మద్దతేం ప్రకటించలేదు, సంఘీభావం ప్రకటించలేదు, వాళ్ళ యోగక్షేమాలు కొనుక్కున్నాను, అది కరెక్టే. కానీ మొత్తమే ఎంతో కొంత జెండా మొత్తానికి ఎగరైపోయినా జెండా జేబు నుంచి తీసి చూపించాడు ఇలాగా. ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉందండి, అక్కడ తుఫాను పునరావాస శిబిరం ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళబోయి ఎక్కడికి వెళ్ళాడు పొరపాటున అని చెప్పేసి, సరే వచ్చాడు కాబట్టి దాన్ని కవర్ చేసుకునేందుకు సరే అందరూ బాగున్నారు నాకు పలకరించి వెళ్ళిపోయాడు అనేది కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. మీరు చూసారు ఏ ఉద్దేశంతో పొరపాటునో గ్రహపాటునో వచ్చినా సరే ఆయన వచ్చి యోగక్షేమాలు కనుక్కున్న తర్వాత మనం ఆయన అభివృద్ధి చేయాలని ఇక్కడ రెండో ఆలోచన తావు ఇవ్వరాదు. అంటే నువ్వు మంచి పని చేస్తే కూడా నువ్వు అభినందించలేదు అనుకుంటాడు, మంచి ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఈయన చేసిన పని వల్ల వాళ్ళ అధిష్టానం నుంచి ఈయన అక్షంతలు పడి ఈయన మీద చర్యలు గట్టా చేసుకుని నీ బుద్ధి ఉందా లేదా నువ్వు ఎందుకెళ్ళావు అది ఇది అంటే ఏదో చెప్పుకుంటాడు. లేదా రివర్స్ వెళ్తాను మళ్ళీ ఇంకా చేస్తానని చెప్పేసి వాళ్ళందరికీ రేపు పొద్దున్న ప్రమాణంగా ఫుడ్ అరేంజ్ చేసాడు అనుకోండి, ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు ముందుకి. ఇక్కడ యాక్చువల్గా వాస్తవ పరిస్థితి ఏంటంటే వాళ్ళ 151 మంది ఎమ్మెల్యేలు, అందులోకి చేరిన వాళ్ళు 3-4 బయట వాళ్ళు, వీళ్ళలో 100 మందికి తీవ్ర అసంతృప్తి ఉందండి. ఎందుకంటే బ్రహ్మాండమైన వంటకం వండాడు, విందు భోజనం చేశాడు, వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు శుభ్రంగా కుమ్మేసుకొచ్చండి. వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన 4 కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇది వాళ్ళకి నచ్చట్లేదు. బోడం డబ్బు ఖర్చు పెట్టుకొచ్చారు, వాళ్ళకి పెత్తనం లేదు, వాళ్ళకి నిధులు లేవు, ప్రభుత్వం ఏ పని కాంట్రాక్ట్లు అయి చేస్తున్నాయి కదా, వాళ్ళకి కొద్దిగా కమిషన్లు వచ్చి ఇలా అంటే ప్రజలకు మేలు జరుగుతానే వాళ్ళకు కూడా కొద్దిగా దొరుకుతూ ఉంటుంది. ఇలాంటివి ఏమీ లేక వాళ్ళకి అసంతృప్తిలో ఉన్నారు రకరకాలుగా, కనీసం ఆయన దర్శనం దొరకట్లేదు, ఇలాంటివన్నీ చాలా బాధ వస్తుందండి. ఆ అసంతృప్తి అయితే ఉంది, పైగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మన ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది కనుక రేపొద్దున మన గెలుపుకి ఇబ్బంది అవుద్దేమో అంచేత మనం ముందు జాగ్రత్తగా కొంచెం క్లీన్ ఇమేజ్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రజాభిప్రాయం తగ్గట్టుగా కొంచెం యాక్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ఈ పాదయాత్ర సంఘీభావం తెలపడం, లేకపోతే కొంచెం ఎవరికన్నా మంచి మాటలు మాట్లాడటం, ఈ కొంచెం తిట్టడం తగ్గించడం. ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన చేసిన ఒక్క చర్య ఆయన కొంతమంది ట్రోల్ చేసినా కానీ ఆయన సంస్కారవంతుడు అని చెప్పేసి ఒక మంచి పేరు వచ్చింది. అంటే ఒక చిన్న చర్య కొంచెం మార్పు తీసుకొస్తుంది. చంద్రబాబు గారు అలాగే వెళ్తాడు, లేచి నమస్కారం పెట్టాడు ఆయన, అది పాజిటివ్ సంకేతం అంటారు దాన్ని. అలా ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి కూడా అండి, అక్కడ జేఏసీ నాయకులు కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అంతా పాజిటివ్గానే ఉంది. వైసీపీ నాయకులు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు కూడా పోటీపడి మిగతా వాళ్ళతో పోటీపడి వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, విరాళాలు కూడా పోటీపడి మీరు ఇస్తున్నారు అనేటటువంటి ఒక వ్యాఖ్య అయితే జేఏసీ నాయకుల నుంచి వస్తుంది. మీకు స్వయంగా తెలుసు, మీరు పార్టిసిపేట్ కూడా చేశారు కదా, అలాంటి వాతావరణం ఉందా, కనిపిస్తుందా నిజంగానే? ఎందుకంటే ఎంత కఠినాత్ముడికైనా వాళ్ళు చూసిన తర్వాత
ఇదివరకు 29 గ్రామాల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాధలు పడ్డారు. వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా ప్రవర్తన ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళు హర్ట్ అయిపోయారు. ఏంటి ఇలా జరుగుతుంది అనుకున్నారు. కొత్త ఉడికిపోయారండి. అక్కడి నుంచి ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలే లావాలా బయటికి అలా ప్రవహించినట్టు వచ్చిన తర్వాత ప్రజల్లో అప్పటి వరకు ఏమనుకున్నారు, వీళ్ళు ఏం ప్రచారం చేశారు, ఆ 29 గ్రామాలకు సంబంధించి ఒక కులానికి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించింది ప్రచారం చేశారు. రకరకాలుగా మాట్లాడించారు, విమర్శించారు, కించపరిచారు, దాడులు చేశారు, కొట్టారు, తండారు, ఈడ్చారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి ప్రజల్లో అమరావతి పట్ల రాష్ట్రం మొత్తం మీకు సైకో బ్యాచ్ని పక్కన పెట్టేయండి. అంటే అమరావతి అన్నవాడు ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. అది ఏంటంటే మానసిక రోగులండి. ఏంటండి మిగతా వాళ్ళందరికీ కూడా మా రాష్ట్రం మా రాజధాని అమరావతి అనేటువంటి ఒక భావోద్వేగం, ఎమోషనల్ బాండింగ్ ఉంది. అయితే ఇది ఎప్పుడైతే ఇలాగా దీని ప్రచారం వచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు డిఫరెంట్ అండి. వాళ్ళు పనులు చేసుకుంటూ పోతారు. అవసరం వచ్చినప్పుడు ఓట్లు వాళ్ళు నిర్ణయాత్మక పాత్ర వహించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పాత్ర పోషిస్తారు అంతే. మిగతా అప్పుడు వాళ్ళు నోరు మూసుకుంటారు. దాన్ని చూసి వాళ్ళు ఇష్టం రెచ్చిపోయారు. వీళ్ళు కూడా సందేహపడ్డారు, మనకు మిగతా ప్రాంతాల నుంచి మద్దతు లేదా, మనం ఒక రకంగా మనం రాష్ట్రం కోసమే కదా ఇచ్చాం, మన త్యాగమే కదా అని పాపం వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో ప్రజల మద్దతు, ప్రజల తాలూకు స్పందనలు తెలుస్తూ వచ్చింది. వాళ్ళు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ప్రకాశం జిల్లాలో చూడండి, నెల్లూరులో యాక్చువల్గా పెద్ద స్పందన ఉండదనుకున్నారు, కానీ అక్కడ కూడా ఉందని నేను స్వయంగా చూశాను. నెల్లూరులో నేను స్వయంగా చూశానండి. నేను చూసిన రోజు మొన్న విపరీతమైన వర్షం, ఓరుమన వర్షం అండి. ఆ వర్షం ఎప్పుడు గ్యాప్ ఇచ్చింది అనుకుంటున్నారు, వాళ్ళు భోజనం చేయడం గ్యాప్ ఇచ్చింది కొద్దిగా. ఆ టైంలో భోజనం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మొదలెట్టింది వర్షం. మొన్న మళ్ళీ విరామం ప్రకటించారు, కానీ అటు మొన్న వెళ్ళాను నేను డే బిఫోర్. అయితే అక్కడ నేను గమనించింది ఏంటంటే, దారిలో పోయి ప్రజలు అంత ఓరుమని వర్షం వస్తుంటే ఆగి వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. స్కూల్ పిల్లలు, పసిబిడ్డలు, దేవుని లాంటి వాళ్ళు కూడా సంతోషంగా ఇలా ఆహ్వానించి జై అమరావతి నినాదాలు ఇస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో పువ్వులు జల్లి అడ్డుకుని వాళ్ళందరికీ ఆహ్వానం పలికి వాళ్ళతో కలిసి నడిచి ఈ రకంగా జరుగుతుంది. ఇక్కడ జనం నిలబట్టడానికి అవకాశం లేని చోట దారిని పోయి వాళ్ళు ఆగి చెప్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా స్పందన ఉంది. ఎందుకంటే అక్కడ వృద్ధులు, మహిళలు, అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నడుస్తుంటే వాళ్ళు చేతులు ఎత్తి మొక్కాలండి. అక్కడ వాళ్ళకి సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళు చేసింది నిజంగా త్యాగమేనండి. ఆ త్యాగమే మనం ఒప్పుకుని తీరాలి, త్యాగమని. వాళ్ళ గురించి ఏమాత్రం అండతో మాట్లాడినా, ఎవడన్నా అసభ్య పదజాలంతో దూషించిన అంత నీచుడి ప్రపంచంలో ఉన్నాడండి. వాళ్ళ తల్లిదండ్రులు దూషించినట్టాడు. ఎందుకంటే వాళ్ళు చేసింది అలాంటిది. అటువంటి వాళ్ళకి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇచ్చారు. దానికి డిస్టర్బెన్స్ వచ్చి దుర్మార్గమైన వ్యవహారం పాలకుడు చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక నిరసన చెప్తూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు సత్సంకల్పంతో ఒక యాత్ర సాగిస్తున్నారు. ఖచ్చితంగా ఆ సంకల్పం గెలుస్తుందండి. ఆ సంకల్ప బలం అలాంటిది. ఖచ్చితంగా చూద్దాం సార్. ఇక ఈరోజు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జస్టిస్ కనగరాజుకి మరొక పోస్ట్ అది ఇచ్చారు. ఏదో పీడీ కేసులకు సంబంధించినటువంటి దాని చైర్మన్గా బాధ్యతలు అది ఇచ్చినట్లుగా తెలుస్తుంది మనకి. పీడీ కేసుల మండలి చైర్మన్గా జస్టిస్ కనగరాజుని. అంటే ఇది 3వ పోస్టు ఒక రకంగా చూసినట్లయితే. గతంలో 2 పోస్టుల సంగతి మనం చూసాం. వ్యవహారం ఏంటి, ఎందుకు కనగరాజు మీద అంత ప్రత్యేకమైన ప్రేమ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటారు? ఆయన కూడా 2 సార్లు అభాస్పాలైనా సరే, 2 సార్లు తీసుకొని కూడా మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చిన, అంత అవమానం పొందినా సరే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకని పట్టుకు కూర్చున్నారంటారు? కదండి, ఆయన అవమానం పొందడం మీరు ఎలా అనుకుంటున్నారా? ఆయన అవమానంగా భావించి ఉండడు. మనోడు నాకు ఆకేసి పేటేసి భోజనం పెట్టాడు. ఆ టైంకి ఇంకొకళ్ళు వస్తే సరే మీరు తర్వాత తినండి, మన వెళ్తాం, ఏదో పెళ్లి భోజనానికి వెళ్తాం, మనం కూర్చుందాం అనుకున్నప్పుడు కొంచెం ఆగవా, వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళు పెడతా ఉంటారు. నేను సింపుల్గా చెప్తున్నాను, ఇది అర్థం అవ్వాలని. నువ్వు కొంచెం ఆగవా ప్లీజ్, ఆయన వచ్చాడంటే సరే ముందు ఆయన కానీ ఆయన పక్కన నిలబడతాం, వాళ్ళు తిన్న తర్వాత కూర్చుందాం అనుకుంటాం. మళ్ళీ ఇంకోటి పిలిచి ఇలా అంటాడు. దానికి అవమానం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆయన మనోడే కదా, వడ్డించేవాడు మనోడైనప్పుడు ఎప్పుడు తింటే ఏంటి, ఎప్పుడు కూర్చుంటే ఏంటి, అది లెక్క. 1. 2, ఆయన్ని ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్గా తీసుకొచ్చినప్పుడే చాలా విడ్డూరం అది. ఈయన
మన వ్యాపారాల్లో మన పరిశ్రమల్లో స్థానికులకు 70% ఇవ్వాలి అని చెప్పేసి నినాదం పెట్టినాడు. పక్క రాష్ట్రం నుంచి ఆయన ఏదో ఆయన రిటైర్ అయిపోయి శుభ్రంగా వయసు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసినాయి. 84 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఆయనకి అంటే కొంచెం మొత్తం మాటలు మాట్లాడకూడదు. అలాగా ఆయన ఏదో ఆయన పాటలు ఆయన పడుతున్నప్పుడు ఆయన తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టి ఆయనకి ఏదో బహుశా గట్టి మేలేదో తలపెట్టి ఉంటాడు ఆయన గతంలో. నేనికి అంత తప్ప మన ఆలోచన అంతకన్నా మించిపోలేం, మాట్లాడకూడదు అంతే అండి. అంటే తల్లి కూడెట్టినోడు పెంతల్లికి పొట్టు చీర పెట్టాడు అనుకోండి, దాని మీద ఏదో మన ఏదో ఉంటుంది డిఫరెంట్, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళ ఎమ్మెల్యేలకే దర్శనం ఇవ్వకుండా, వీళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఏం చేయకుండా, వీళ్ళు నమ్మిన ప్రజలకి ఏం చేయకుండా ఆయన అన్న తీసుకొచ్చి అంత ఆదరిస్తున్నాడంటే సంథింగ్ గట్టి మేలేదో తలపెట్టి ఉంటాడండి గతంలో. నేను అందుకని అంతకు మించి ఏం లేదు. ఇక మనం వివరంగా మాట్లాడకుండా అనవసరం వీళ్ళ గురించి. ఖచ్చితంగా అనుమానం లేదు. మరి మేలు చేసినోడు తిరిగి రుణం తీర్చుకుంటున్నాడంటే ఆయన మరి థ్యాంక్స్ చెప్పాలి ఆయన. అంటే మనకు దోల తీరిపోతుంది అనుకోండి ప్రజలకి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అనేక అంశాల మీద ఈరోజు సమగ్రమైనటువంటి విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే.